బ్రేకప్ తర్వాత జరిగిన దాన్ని తలుచుకుని చాలా మంది డిప్రెషన్ లోకి వెళ్లిపోయి మద్యానికి డ్రగ్స్ కు బానిసలుగా మారుతున్నారు. కొంతమంది తీవ్ర నిర్ణయాలు తీసుకుని ప్రాణాలు తీసుకోవడానికి కూడా వెనుకాడటం లేదు. నేటి ఆధునిక సమాజంలో ప్రేమలు, పెళ్లిళ్లు ఎక్కువ కాలం నిలబట్టం లేదు. మనుషుల మధ్య అనుబంధాలు తగ్గడం, ఓపిక తగ్గిపోతుండడం వంటి కారణాలతో ఏ బంధాన్నైనా తెంచుకోవడానికే నేటి తరం ముందడుగు వేస్తోంది. అయితే బ్రేకప్ తర్వాత జరిగిన దాన్ని తలుచుకుని చాలా మంది డిప్రెషన్ లోకి వెళ్లిపోయి మద్యానికి, డ్రగ్స్ కు బానిసలుగా మారుతున్నారు. కొంతమంది తీవ్ర నిర్ణయాలు తీసుకుని ప్రాణాలు తీసుకోవడానికి కూడా వెనుకాడటం లేదు. బ్రేకప్ డిప్రెషన్ నుంచి బయటపడటం కష్టమే, అయినా కొన్ని చర్యల ద్వారా దాని నుంచి సులువుగా బయటపడొచ్చు. మనసులో బాధను అలాగే పెట్టేసుకుంటే పెరుగుతుందే తప్ప తగ్గదు. అందుకే ఆత్మీయులు, స్నేహితులతో దాన్ని పంచుకుంటే వారిచ్చే ఓదార్పు మీకు చాలా స్వాంతన కలిగిస్తుంది. మీ సన్నిహితులతో ఎక్కువ సమయం గడిపేందుకు ప్రయత్నించండి. మీ మనసులో కలిగే ఆలోచనలను ఎప్పటికప్పుడు పేపర్పై రాసుకోండి. ఈ భావనలను సోషల్ మీడియాలో మాత్రం అస్సలు పంచుకోవద్దు. దీనివల్ల కీడే తప్ప మేలు ఉండదు. ఆ సమయంలో సామాజిక మాధ్యమాలకు వీలైనంత దూరంగా ఉండటం మంచిది. మీ ఎక్స్ ను పదే పదే గుర్తు చేసుకుని విమర్శించొద్దు. మనసులో కొండంత భారం ఉన్నప్పుడు దాన్ని ఎవరికి చెప్పుకున్నా పూర్తి స్థాయిలో భారం దిగదు. అలాంటప్పుడు తనివి తీరా ఏడ్చేయండి. దీనివల్ల భారం దిగిపోతుంది. పాత భాగస్వామిని వీలైనంత త్వరగా మర్చిపోయేందుకు ప్రయత్నించండి. పాత రిలేషన్ ను మర్చిపోవాలంటే వెంటనే కొత్త వారిలో రిలేషన్ మొదలు పెట్టమని చాలా మంది సలహాలు ఇస్తుంటారు. అలాంటి చెత్త సలహాలు పట్టించుకోవద్దు. తనతోనే జీవితం అనుకునే వ్యక్తి కారణంగా కలిగే బాధను మర్చిపోవడం ఎవరికీ అంత సులువైన పని కాదు. ఒకవేళ మీరు వారి సలహాలు పాటించి కొత్త రిలేషన్ ప్రారంభించినా అక్కడ కూడా బ్రేకప్ వస్తే ఇక మీరు జీవితంలో కోలుకోలేరు. అందుకే కొత్త రిలేషన్ స్టార్ట్ చేయడం కంటే ముందు మీ పాత భాగస్వామిని జీవితం నుంచి పూర్తిగా తీసేందుకు ప్రయత్నించండి. పాత విషయాల నుంచి బయటపడేందుకు ఏదో ఒక వ్యాపకం మొదలుపెట్టండి. వ్యాయామం చేయడం, గార్డెనింగ్ చేయడం, పుస్తకాలు చేయడం అలవాటు చేసుకోండి. కొద్ది రోజులు ఎక్కడికైనా టూర్లకు వెళ్ళండి. దీనివల్ల పాత జ్ఞాపకాల నుంచి పూర్తిగా బయటపడే అవకాశం లభిస్తుంది. జరిగిపోయిన దాని గురించి పదే పదే ఆలోచించొద్దు. నాకే ఎందుకు ఇలా జరిగింది, అలా జరగకపోయి ఉంటే బాగుండేది అంటూ ఆవేదన చెందొద్దు. జరిగిందంతా మన మంచికి అన్న ధోరణి అలవాటు చేసుకుంటే జీవితంలో ఎదురయ్యే ఎదురు దెబ్బలను సులభంగా తట్టుకోవచ్చు. శరీరానికే కాదు, మనసుకు తగిలిన గాయాలను నయం చేసే శక్తి కాలానికి ఉంటుంది. మనకు బాగా బాధ కలిగించే విషయాలు కాలంతో పాటు కనుమరుగైపోతుంటాయి. మనిషికి దేవుడిచ్చిన గొప్ప వరం మరుపు. మనకు బాధ కలిగించే చాలా విషయాలను కాలంతో పాటు మర్చిపోతుంటాం. అందువల్ల మీ జీవితంలో ఎదురయ్యే ఆటుపోట్లకు భయపడిపోకుండా పాత జీవితం గురించి మర్చిపోయి కొత్త జీవితానికి పునాది వేసుకోండి.